కదన్నా చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ వార్తలు చూసేవాడిని. డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్‌లో అందరూ చనిపోయేవారు. హ్మ్. ఇవన్నీ నాలో ఉన్న భయాన్ని ఇంకా రెట్టింపు చేసాయి. హ్మ్. నెక్స్ట్ నువ్వైతే అన్న ఆలోచనొచ్చాయి. హ్మ్. లేదా నెక్స్ట్ మన ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే ఈ ఈ ఆలోచనలొచ్చాయి. ఎప్పుడైతే ఈ ఆలోచనొచ్చాయో ఎప్పుడైతే ఈ వీడియో చూసానో అప్పుడు ఆలోచించుకున్నాను. హ్మ్. అంటే ఇప్పుడు నేను బతికి బయటపడాలంటే లేకపోతే నేను బ్రతకాలంటే ఈ కరోనా నుంచి బైబిల్ చదవాలా? హ్మ్. అదేట్రా అనుకున్నానన్న. హ్మ్. అదేట్రా అనుకున్నాను. హ్మ్. సరేలే ఏమైంది? పుస్తకం ఇదే గదా! హ్మ్. తిప్పి కొడితే ఒక 500 పేపర్లు ఉంటాయేమో. హ్మ్. సరదాగా చదివి పడేయొచ్చు అనుకున్నానన్న. హ్మ్. నిజంగా అన్న బైబిల్ సరదాగా చదివానన్న. హ్మ్. నిజంగా చాలా సింపుల్‌గా సరదాగా చదివేద్దాంరా అన్నట్టుగా సరదాగా చదివానన్న. హ్మ్. చదివి కొలిది అన్న నా హృదయాన్ని పట్టేసుకుందన్న నిజంగానే. హ్మ్. నిజంగా నా హృదయాన్ని పట్టేసుకుంది. చదివి ప్రతిరోజు ఇంక దీనికి ఏ టైము నేను ప్రాక్టీస్ చేసేవాడిని ఉదయాన్నే 4 గంటలకి వెళ్ళి 12 గంటల వరకు ప్రాక్టీస్ చేసేవాడినన్న. ఆ ప్రాక్టీస్ టైము బైబిల్‌కి ఇచ్చానన్న. అంటే అప్పుడు నేను చనిపోతానన్న భయంలో ఉన్నానన్న. నా ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు కొంతమంది అక్కడక్కడ. అండ్ నా ఫ్యామిలీ, నా కాలనీ వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు చనిపోయారన్న. అండ్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చనిపోతారు. కరోనా. చనిపోతున్నారన్న భయం నన్ను వెంటాడేసింది. హ్మ్. ఇప్పుడు నేను చనిపోతే నా గోల్ నేను మిస్ అయిపోతాను. నేను ఇండస్ట్రీలో అడిగి పెట్టాలన్న గోల్ నేను మిస్ అయిపోతాను అన్న భయం పడేసుకుంది. అందుకే బైబిల్ చదవాలి. అందుకే సింపుల్ గా చదువు పడేద్దాం బైబిల్ని. చదువు పక్కన పెడేద్దాం అన్న ఆలోచనతోనే చదివానన్న. సరదాగా చదువుదాని బైబిల్ చదివాను అంతే. నిజంగానన్న సరదాగా చదువుదానన్న ఆ ఆలోచనతో స్టార్ట్ చేశానన్న. ప్రతిరోజు ఉదయం 5 నుంచి 6 అధ్యాయాలు చదివేవాడిని. మళ్ళీ సాయంత్రం 5 నుంచి 6 అధ్యాయాలు. ఇలా ప్రతిరోజు చదవడం వల్ల ఒక తెలియని నాలో పాపాలన్నీ బయటపడడం స్టార్ట్ చేశాను. నేను చేసిన పాపాలన్నీ. నేను మా గర్ల్స్ తో ఎంతమందితో చాట్ చేశానో అప్పటికి నాకు డ్రింక్ అలవాటు కూడా జస్ట్ అప్పుడే అయిందన్న. నాకు పెద్దగా అలవాట్లేదు కానీ మా స్నేహితుల వల్ల డ్రింక్ అలవాటు కూడా నేను చేసుకున్నాను. అది గుర్తుకొచ్చింది. నా స్నేహితులతో ఎంతమందితో చాట్ చేసినా ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. ఇంకా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని పర్సనల్స్ చేసిన సిన్స్ అన్ని గుర్తుకొచ్చినాయి. గుర్తుకొచ్చి డాన్స్ గోల్ని పక్కన పెట్టేలా చేసిందన్న నిజంగా ఈ బైబిల్. ఎంతగా నేను బైబిల్ చదివానంటే అన్న, చిన్న సందర్భం నేను చెప్తానన్నా. ఎంతగా నేను బైబిల్ చదివానంటే నాకే తెలియలేదు. ఒకసారి ఆహారం చనిపోతాడన్న. ఆహారం చనిపోయినప్పుడు అన్న చనిపోయాడే అబ్బా అన్నట్టుగా నేను బాధ అయిపోయిన ఆ రోజు. అంటే అప్పటి వరకు నేను ఎలా ఇమేజిన్ అయ్యానంటే నేను ఇశ్రాయేల్‌తో ఒక మెంబర్‌నే. నేను ఆ జనాంగంలోనే వెళ్తున్నాను. సముద్రం దాటింది వాళ్ళతో కూడా నేను దాటాను. నా నాయకులు ఎవరంటే మోషే గారు, అహరోను. ఆళ్ళే నా నాయకులు, ఆళ్ళే నా గురువు గారు. నేను ఆళ్ళు ఫాలో అవ్వాలి అని చెప్పి ఈ బైబిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదివానో అదంతా నేను ఇమాజిన్ చేసుకున్నాను.